ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ఎప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు? సాధారణంగా మనం చేసే పొరపాటు ఏంటంటే ఆ ఒక్క మాటనే మనం పట్టుకుంటాం. ప్రభువా ఏది ఇష్టమో అడుగు అని చెప్పేసి అన్నావు కదయ్యా, ఇదిగో నా కోరిక ఇది, నా చిట్టా ఇది అని చెప్పేసి అని మన చిట్టా అంతా చెప్పేసి, నీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది అడుగు, నేను మీకు ఇస్తానన్నావు కదా, ఇదిగో నాకు ఇష్టమైనది అడుగుతున్నాను, అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. తెలివి తక్కువగా మనం ప్రార్థన చేస్తాం. అసలు దాని పై వచ్చినాన్ని ఎవరు కూడా మనం పట్టించుకోం. దేవుడు ఎప్పుడు మనకి ఇష్టమైనది మనం అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాము, మీరు నా యందును, అంత మాత్రమే కాదు కానీ నా మాటల యందు మీరు నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.